హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈరోజు మనం 'రియో' అనే యానిమేటెడ్ మూవీ స్టోరీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ స్టార్టింగ్‌లో మనకి ఒక ఫారెస్ట్‌ని చూపిస్తారు. ఈ ఫారెస్ట్‌లో చాలా పక్షులు నివసిస్తూ ఉంటాయి. అలాగే అవి తమ జీవితాన్ని చాలా హ్యాపీగా గడుపుతూ, డాన్సులు చేస్తూ, పాటలు పాడుతూ, గాల్లోకి ఎగురుతూ, నానా హంగామా చేస్తూ ఉంటాయి. ఇదిలా ఉండగా ఒకరోజు ఒక పెద్ద ప్లేన్ ఈ ఫారెస్ట్‌లోకి వస్తుంది. నెక్స్ట్ ఆ ప్లేన్‌లో ఉన్న వాళ్ళు అడవిలో ఉన్న పక్షుల్లో అందంగా ఉన్న పక్షులను కేజ్‌లో బంధించి అక్కడి నుండి తీసుకెళ్ళిపోతారు. తర్వాత కేజ్‌లో బంధించబడ్డ పక్షులన్నిటిని కూడా ఒక ట్రక్‌లో పెట్టి వీటిని ఎక్కడికో గాని డెలివరీ చేస్తూ ఉంటారు. ఈ ట్రక్ వెళ్ళే దారిలో చాలా మంచు పడుతూ ఉండడంతోటి ఈ ట్రక్ టైర్స్ జారి ట్రక్ అదుపు తప్పుతుంది. అప్పుడే ట్రక్‌లో ఉన్న ఒక బాక్స్ బయటపడుతుంది. కానీ ట్రక్ డ్రైవర్‌కి ఈ విషయం గురించి తెలియక అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కొంచెం సేపటి తర్వాత ఒక అమ్మాయి కింద పడ్డ బాక్స్ దగ్గరికి వచ్చి బాక్స్‌ని ఓపెన్ చేస్తుంది. అప్పుడే ఆ పిల్లకి బాక్స్ లోపల ఒక క్యూట్ బ్లూ ప్యారట్ కనిపిస్తుంది. దాన్ని చూడగానే ఆ పిల్ల బ్లూ ప్యారట్‌ని చేతిలోకి తీసుకొని తన ఇంటికి బయలుదేరుతుంది. ఈ పిల్లకి బ్లూ ప్యారట్ చాలా నచ్చేస్తుంది. దాంతోనే ఈమె 15 ఇయర్స్ పాటు బ్లూ ప్యారెట్‌ని పెంచుకుంటుంది. అలాగే తన ఇంట్లో ఏ చిన్న ఈవెంట్ జరిగినా సరే ఈ అమ్మాయి బ్లూ ప్యారెట్‌ని తనతో పాటుగా ఉంచుకునేది. అంటే ఈ అమ్మాయి అండ్ ఆ బ్లూ ప్యారెట్ 15 ఇయర్స్‌గా ఒక ఫ్యామిలీ లాగా కలిసి ఉన్నారనమాట. ప్రస్తుతం వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. ఈ అమ్మాయి బ్లూ ప్యారెట్ విషయంలో చాలా కేరింగ్‌ని చూపిస్తూ ఉంటుంది. అలాగే ఈ అమ్మాయికి ఒక లైబ్రరీ ఉంటుంది. ఈ అమ్మాయి తన లైఫ్‌లో ఎక్కువ టైంని లైబ్రరీలోనే స్పెండ్ చేస్తూ ఉండేది. చాలామంది కస్టమర్స్ కూడా బుక్స్‌ని చదవడానికి అండ్ కొనుక్కోవడానికి ఈ లైబ్రరీకి వస్తూ ఉంటారు. కానీ ఒకరోజు ఒక వ్యక్తి లైబ్రరీకి వచ్చి నేను మీ ప్యారెట్‌ని చూడడానికి చాలా దూరం ట్రావెల్ చేసి వచ్చాను. ఎందుకంటే మీ దగ్గర ఉన్న ప్యారెట్ జాతి అంతరించిపోతుంది. ఆ జాతిలో మిగిలి ఉన్న ఆఖరి ప్యారెట్ ఇదే. మీ దగ్గర ఉంది మేల్ ప్యారెట్. నా దగ్గరేమో ఫీమేల్ ప్యారెట్ ఉంది. మనం కనుక ఈ 2 ప్యారెట్స్‌కి బ్రీడింగ్ చేయిస్తే మనం వీటి జాతిని ఇంక్రీజ్ చేయొచ్చని ఈ అమ్మాయికి చెప్తాడు. అతను చెప్పింది వినగానే ఈ అమ్మాయి ప్యారెట్స్ బ్రీడింగ్‌కి ఒప్పుకుంటుంది. నెక్స్ట్ ఈమె నేను మీరు చెప్పినట్టు చేయడానికి ఎక్కడికి రావాలని అతన్ని అడుగుతుంది. అప్పుడు ఆ వ్యక్తి మీరు నాతో పాటు నా దేశానికి రావాల్సి ఉంటుందని ఈ అమ్మాయికి చెప్తాడు. అది విని ఈ అమ్మాయి సారీ అండి నేను మీతో పాటు అంత దూరం రాలేనని ఆ వ్యక్తికి చెప్పి అతన్ని లైబ్రరీలో నుంచి పంపించేస్తుంది. ఈ అమ్మాయి పేరు లిండా. బ్లూ ప్యారెట్ ఇంకా ఎగరలేకపోతూ ఉండడంతో లిండా డైలీ బ్లూ ప్యారెట్ ఎగరడానికి ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. కానీ బ్లూ ప్యారెట్ మాత్రం ట్రైనింగ్ని తీసుకుంటూ డైలీ ఏదో ఒక ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. దాంతో లిండా ఇప్పుడు నేను దీన్ని పెట్టుకుని ఏం చేయాలని ఆలోచిస్తుంది. ఎందుకంటే బ్లూ ప్యారెట్కి ఎగరడం తెలియకపోవడంతో అది ఒకవేళ తప్పిపోతే దానికి అది సర్వైవ్ అవ్వలేదని లిండా భావిస్తుంది. అప్పుడే ఆమెకు లైబ్రరీకి వచ్చిన వ్యక్తి గురించి గుర్తొచ్చి అతనితో పాటు అతని దేశానికి వెళ్ళాలని డిసైడ్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఈ మూవీ స్టోరీని వింటున్నారంటే మీకు ఖచ్చితంగా బొమ్మల స్టోరీస్ పైన మంచి ఇంట్రెస్ట్ ఉండి ఉంటుంది. మనలో చాలామంది స్టోరీ బుక్స్ని చదవాలని అనుకుంటారు, కానీ చాలామందికి తీరిక లేక బుక్స్ని చదవలేకపోతారు. బట్ మనలాంటి వాళ్ళ కోసమే కుక్కు ఎఫ్ఎం వాళ్ళు స్టోరీ బుక్స్ని ఆడియో రూపంలో అందిస్తున్నారు. మనం ఈ ఆడియో బుక్స్ ద్వారా స్టోరీని వింటూ మన పనుల్ని చాలా తేలిగ్గా చేసుకోవచ్చు. ఈరోజు నేను మీకు మోగ్లీ జంగిల్ బుక్ కథలు అనే ఆడియో బుక్ని సజెస్ట్ చేస్తున్నాను. ఈ బుక్ని నేను కూడా విన్నాను. ఇందులో ఉన్న స్టోరీ నిజంగానే చాలా బాగుంది. మీరు ఈ బుక్ని వినేసిన తర్వాత కుకీ ఎఫ్ఎంలో ఇంకా ఏ ఆడియో బుక్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేయండి. ఇందులో బయోగ్రఫీ, హిస్టరీ, ఎంటర్టైన్మెంట్, సెల్ఫ్ హెల్ప్ ఇలా ఎన్నో టాపిక్స్ కుకీ ఎఫ్ఎంలో ఉన్నాయి. కుకీ ఎఫ్ఎంలో అన్ని టాపిక్స్ పైన 10,000 గంటలకు పైగా ఆడియో బుక్స్ ఉన్నాయి. అలాగే కుకీ ఎఫ్ఎంకి 25 లక్షలకు పైగా యూజర్స్ ఉన్నారు. దాంతోపాటు కుకీ ఎఫ్ఎం వాళ్ళు ప్రతి నెల కూడా అన్ని లాంగ్వేజెస్లో 20 బుక్స్కి పైగా రిలీజ్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ కుకీ ఎఫ్ఎం వాళ్ళు మన కోసం ఒక మంచి ఆఫర్ని తీసుకొచ్చారు. దాన్ని ఉపయోగించుకుని మనం ప్రతి నెల కూడా 50% మంత్లీ సబ్స్క్రిప్షన్ ఆఫర్ని పొందొచ్చు. అంటే మనం 49 రూపీస్తోనే కుకీ ఎఫ్ఎంలో ఉన్న అన్ని ఆడియో బుక్స్ని వినియొచ్చు అనమాట. నేను డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి కుకీ ఎఫ్ఎంని డౌన్లోడ్ చేసుకుని నా కోడ్ అయిన NSL50ని యూజ్ చేస్తే మీకు 50% ఆఫర్ అనేది వస్తుంది. ఒకసారి మీరు కుకీ ఎఫ్ఎంలో ఉన్న బుక్స్కి సంబంధించిన రేట్లు ఆన్లైన్లో ఎంత ఉన్నాయో చెక్ చేయండి. అప్పుడు మీకే తెలుస్తుంది కుకీ ఎఫ్ఎం వాళ్ళు ఎంత చీప్గా మనకి ఈ బుక్స్ని ప్రొవైడ్ చేస్తున్నారని. మనం 10,000 గంటలకు పైగా ఉన్న బుక్స్ని కేవలం 49 రూపీస్తోనే వినియొచ్చు. మన కన్వీనియన్స్ని బట్టి నచ్చిన లాంగ్వేజెస్లో నచ్చిన జానర్ని పెట్టుకుని బుక్స్ని వినొచ్చు. అలాగే మనం స్పీడ్ని కూడా ఈ కుకూ ఎఫ్ఎంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీకు ఇంకా ఏదైనా ఫీచర్ కావాలంటే డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన గూగుల్ ఫామ్ని ఓపెన్ చేసి దాన్ని ఫిల్ చేసి మీ సజెషన్ని చెప్పొచ్చు. ముందు మీరు అర్జెంట్గా డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్స్ పైన క్లిక్ చేసి కుకీ ఎఫ్ఎంని డౌన్లోడ్ చేసుకుని మీ మనసుకు నచ్చిన ఆడియో బుక్ని వినండి.
ఆ నెక్స్ట్ డే వీళ్ళిద్దరూ ఆ వ్యక్తి దేశానికి వెళ్తారు. ఆ వ్యక్తికి ఒక పెట్ క్లినిక్ అనేది ఉంటుంది. అతని క్లినిక్‌లో చాలా రకాల పక్షులు ఉంటాయి. వీటన్నిటిని చూసి బ్లూ చాలా సంతోషపడుతుంది. ఈ క్లినిక్‌లో ఇంకో డాక్టర్ కూడా ఉంటాడు. అతను లిండాని చూసి, "మా దగ్గర ఉన్న ఫీమేల్ ప్యారట్ నా పైన అటాక్ చేసింది. అందువల్ల నా మొహం కూడా డ్యామేజ్ అయిపోయిందని" లిండాకి చెప్పి తన మొహాన్ని ఆమెకు చూపిస్తాడు. యాక్చువల్‌గా ఫీమేల్ బ్లూ ప్యారట్ చాలా అగ్రెసివ్‌గా ఉంటూ అందరి పైన అటాక్ చేస్తుందని అంటాడు. అది విని బ్లూ చాలా భయపడిపోతుంది. కానీ మెయిన్ డాక్టర్ మాత్రం, "అది నిజం కాదు. ఆ ప్యారెట్ చాలా మంచిది. ఇప్పుడు నేను మీకు ఆ ప్యారెట్‌ని చూపిస్తానని" చెప్పి బ్లూని తీసుకెళ్ళి దాన్ని ఆ ఫీమేల్ ప్యారెట్ దగ్గర వదిలేస్తాడు. నెక్స్ట్ డాక్టర్ అండ్ లిండాలు బ్లూ ప్యారెట్‌ని కెమెరా ద్వారా చూస్తూ ఉంటారు. బ్లూ ప్యారెట్ ఫీమేల్ ప్యారెట్ కేజ్‌లోకి వెళ్ళగానే అది బ్లూ దగ్గరికి వచ్చి అతని పైన అటాక్ చేస్తుంది. నెక్స్ట్ అది బ్లూ తోటి, "ఏంటి నువ్వు ఒక మనిషితో కలిసి జీవిస్తున్నావా?" అంటూ, "అది కూడా ఒక కేజ్‌లోనా? నేను చూడు ఈ విశాలమైన ప్లేస్‌లో ఎంత హ్యాపీగా జీవిస్తున్నానో" అంటూ బ్లూకి చెప్తుంది. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఒక పిల్లాడు వీటి దగ్గరికి వచ్చి వీటిని పట్టుకొని ఒక ప్లేస్‌కి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకి ఈ ప్యారట్స్‌ని అమ్మేస్తాడు. ఈ పిల్లాడు వెళ్ళిన ప్లేస్‌లో స్మగ్లర్స్ ఉంటారు. వీళ్ళు పక్షులను స్మగుల్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఫీమేల్ ప్యారట్ బ్లూ తోటి, "నువ్వు ముందు చనిపోయినట్టు నటించని" చెప్పి తను కింద పడిపోతుంది. అప్పుడే ఈ 2 ప్యారట్స్ కూడా చనిపోయినట్టు నటిస్తాయి. నెక్స్ట్ ఒక వ్యక్తి పక్షులను చూసి కేజ్‌ని ఓపెన్ చేస్తాడు. అప్పుడే ఫీమేల్ బర్డ్ ఆ వ్యక్తి చేతిని కొరికి అక్కడ నుండి పారిపోతుంది. బట్ బ్లూకి ఈ ట్రిక్ గురించి తెలియక అతను కేజ్‌లోనే ఉండిపోతాడు. కానీ అప్పుడే అక్కడికి ఒక వైట్ ప్యారట్ వచ్చి ఫీమేల్ ప్యారట్‌ని పట్టుకుంటుంది. ఈ వైట్ ప్యారట్ స్మగ్లర్స్‌తో కలిసి పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్ స్మగ్లర్స్ మళ్ళీ బ్లూ అండ్ ఫీమేల్ ప్యారట్స్‌ని కేజ్‌లో బంధిస్తారు. ఈసారి స్మగ్లర్స్ ఈ 2 ప్యారట్స్ కాళ్ళకి చైన్స్‌తో కట్టేస్తారు. నెక్స్ట్ స్మగ్లర్స్ ఈ పక్షులని తీసుకొచ్చిన పిల్లాడికి కొంత మనీని ఇచ్చి, "నువ్వు వచ్చిన పని అయిపోయింది కాబట్టి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు" అని అంటారు. అక్కడ జరిగిందంతా చూసి ఈ పిల్లాడికి చాలా బాధ కలుగుతుంది. అలాగే స్మగ్లర్స్ ఆ ప్యారట్స్‌ని అమ్మేయాలని చూస్తున్నారని ఈ పిల్లాడికి తెలిసి ఈ పిల్లాడు చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ అతను తన ఇంటికి వెళ్ళి బ్లూ ప్యారట్స్ గురించి ఆలోచిస్తూ నేను ఎలా అయినా సరే ఆ 2 ప్యారట్స్‌ని ఫ్రీ చేయాలని అనుకుంటాడు. ఇంకో పక్క బ్లూ ప్యారట్స్ 2 కూడా ఒక రూమ్‌లో ఉంటాయి. అప్పుడే ఫీమేల్ ప్యారట్‌కి ఒక కిటికీ కనిపిస్తుంది. అప్పుడే అది ఆ కిటికీలో నుండి ఎలా అయినా సరే ఎస్కేప్ అవ్వాలని అనుకుని తాము ఉన్న కేజ్‌ని అటు ఇటు గట్టిగా ఊపి కిటికీల నుండి ఎగురుకుంటూ బయటకు వెళ్తుంది. కానీ 2 పక్షులకి చైన్ కట్టేసి ఉంటుంది. అది చాలదన్నట్టు బ్లూకి ఎగరడం కూడా రాదు. అందుకే ఫీమేల్ ప్యారట్ అక్కడ నుండి ఎస్కేప్ అవ్వడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. దాంతోనే ఫీమేల్ ప్యారట్‌కి బ్లూ పైన పిచ్చ కోపం అనేది వస్తుంది. అప్పుడే వీటిని వెతుక్కుంటూ స్మగ్లర్స్ కూడా వీళ్ళ వెనకాలే వస్తారు. దాంతో ఇక చేసేది ఏమీ లేక ఈ 2 ప్యారెట్స్ నేలపైన పరిగెడుతూ ఒక ఫారెస్ట్‌లోకి వెళ్ళిపోతాయి. ఫీమేల్ ప్యారెట్ ఏమో మనం చెట్టుపైకి వెళ్ళి చుట్టుపక్కల చూద్దామని అంటుంది. కానీ బ్లూ మాత్రం నేను ఎప్పుడూ కూడా ఇటువంటి ప్లేస్‌ని చూడలేదు. నాకు చాలా భయంగా ఉందని అంటాడు. అది విని ఫీమేల్ ప్యారెట్, "నువ్వు ఇప్పుడు చాలా భయపడుతున్నావు. నువ్వు కొంచెం ధైర్యం తెచ్చుకో. లేకపోతే మనిద్దరం ఇక్కడే చనిపోతామని" బ్లూకి చెప్తుంది. నెక్స్ట్ ఈ 2 ప్యారెట్స్ కూడా ఒక ప్లేస్‌కి వెళ్ళి అక్కడే నిద్రపోతాయి. ఇంకో పక్క లిండా అండ్ డాక్టర్లు ఈ ప్యారెట్స్ కోసం బాగా వర్రీ అయ్యి వాటి కోసం వెతుకుతూ ఉంటారు. అలాగే వీళ్ళు ఈ 2 ప్యారెట్స్ మిస్సింగ్ పోస్టర్స్‌ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు పోస్టర్స్‌ని డిస్ట్రిబ్యూట్ చేసి బాగా అలసిపోవడం తోటి వీధిలోనే పడుకుండిపోతారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ప్యారెట్స్‌ని పట్టుకున్న పిల్లాడు లిండా వాళ్ళ దగ్గరికి వచ్చి లిండా వాళ్ళని నిద్రలేపి వాళ్ళకి ఒక ప్యారెట్ ఫెదర్‌ని చూపించి వాళ్ళిద్దరిని కూడా తనని ఫాలో అవ్వమని చెప్తాడు. ఇంకో పక్క స్మగ్లర్స్ తమ బాస్‌కు భయపడి ప్యారెట్స్ పారిపోయాయని బాస్‌కి తెలియకూడదని చెప్పి 2 హ్యాండ్స్‌కి పెయింటింగ్ వేసి వాటిని కేజ్‌లో బంధిస్తారు. నెక్స్ట్ స్మగ్లర్ బాస్ గాడు ఈ 2 హ్యాండ్స్‌ని చూసి అవి ప్యారెట్స్ కాదని గుర్తుపట్టేస్తాడు. నెక్స్ట్ అతను తన మనుషుల పైన బాగా కోప్పడి, "మీరు కనుక ఈ రోజు ఆ బ్లూ ప్యారెట్స్‌ని పట్టుకురాకపోతే నేను మీ ఇద్దరిని చంపేస్తా" అని తన మనుషుల్ని బెదిరిస్తాడు. ఎందుకంటే ఈ బాస్ గాడు ఆ 2 ప్యారెట్స్‌ని కూడా ఆ నెక్స్ట్ డే మార్నింగ్ స్మగుల్ చేయాల్సి ఉంటుంది. దాంతోనే అతను టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇంకో పక్క అడవిలో బ్లూ ప్యారెట్స్ 2 కూడా తమను టై చేసిన చైన్స్‌ని బ్రేక్ చేయడానికి రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటాయి. ముందు ఈ 2 ప్యారెట్స్ ఒక పెద్ద బండరాయి తోటి చైన్‌ని బ్రేక్ చేయాలని చూస్తాయి. కానీ అది వర్క్ అవ్వదు. అప్పుడే ఈ ప్యారెట్స్‌కి ఆ ప్లేస్‌లో ఉన్న బేబీ బ్లాక్ బర్డ్స్ కనిపిస్తాయి. ఆ బేబీ బర్డ్స్ కూడా బ్లూ ప్యారెట్స్ దగ్గరికి వచ్చి వాటితో ఆడుకుంటూ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తాయి. కొంచెం సేపటి తర్వాత బేబీ బర్డ్స్ మామ అక్కడికి వచ్చి ఆ బేబీ బర్డ్స్‌ని ఇంటికి రమ్మని పిలుస్తుంది. కానీ ఆ బేబీ బర్డ్స్ చాలా హ్యాపీగా బ్లూ ప్యారెట్స్ తోటి ఆడుకుంటూ ఉండడం చూసి మదర్ బర్డ్ కూడా చాలా సంతోషపడుతుంది. నెక్స్ట్ అది ఆ చైన్ని బ్రేక్ చేయడానికి హెల్ప్ చేస్తానని బ్లూ ప్యారెట్స్‌కి మాటిస్తుంది. అదే టైంలో స్మగ్లర్స్ దగ్గర ఉన్న వైట్ ప్యారెట్ కూడా బ్లూ ప్యారెట్స్‌ని వెతుక్కుంటూ అడవిలోకి వచ్చేస్తుంది. అలాగే అది చిన్న చిన్న మంకీస్‌ని కలిసి బ్లూ ప్యారెట్స్‌ని వెతకడానికి హెల్ప్ చేయమని అడుగుతుంది. కానీ ఆ మంకీస్ మాత్రం దానికి ఒప్పుకోవు. అప్పుడు ఆ వైట్ ప్యారెట్ మంకీ కింగ్‌ని గాల్లోకి ఎగరేసి దాన్ని బాగా భయపెట్టి తనకి హెల్ప్ చేయడానికి ఒప్పిస్తుంది. ఇంకో పక్క బ్లాక్ ప్యారెట్ బ్లూ ప్యారెట్స్‌ని తీసుకుని ఒక కొండ చివరికి వెళ్ళి బ్లూకి ఎలా ఎగరాలో నేర్పిస్తుంది. బట్ బ్లూ బర్డ్ మాత్రం ఎగరలేకపోతుంది. ఎందుకంటే అది ఎగరడానికి చాలా భయపడుతూ ఉంటుంది. నెక్స్ట్ 2 బ్లూ ప్యారెట్స్ కూడా ఒకదాన్ని ఒకటి పట్టుకుని ఎగరడానికి ట్రై చేస్తాయి. కానీ అవి అక్కడే పారాగ్లైడింగ్ చేస్తున్న వ్యక్తి పారాగ్లైడర్‌ని గుద్దుకుని అక్కడే ఇరుక్కుపోతాయి. బ్లూ
బ్లూ ఫస్ట్ టైం గాల్లో ఎగురుతుండడంతో అతనికి ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది. ప్రస్తుతం బ్లూ గాల్లో నుండి ప్రపంచాన్ని చూస్తూ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కానీ అప్పుడే అనుకోకుండా బ్లూ పారాగ్లైడర్కి హోల్ పెడుతుంది. నెక్స్ట్ బ్లూ ప్యారెట్స్ రెండు కూడా గాల్లో నుండి నేలపైన పడిపోతూ ఉంటాయి. ఇంకో పక్క నేలపైన లిండా, డాక్టర్ అండ్ ఆ చిన్నపిల్లాడు ప్యారెట్స్ కోసం వెతుకుతూ ఉంటారు. వీళ్ళు ప్రస్తుతం కార్లో రోడ్డు పైన వెళ్తూ ఉంటారు. కానీ ట్రాఫిక్ మరీ హెవీగా ఉండడంతో వీళ్ళ ముగ్గురు ఒక బైక్ పైన ప్యారెట్స్ కోసం వెళ్తారు. ప్రస్తుతం వీళ్ళు ఉన్న సిటీ పేరు రియో. నెక్స్ట్ బ్లూ ప్యారెట్స్ కూడా బ్లాక్ బర్డ్ తో కలిసి సిటీలోకి ఎంటర్ అవుతాయి. ఇక్కడే వీటికి ఇంకొన్ని పక్షులు కనిపిస్తాయి. వాటిని మీట్ అవ్వగానే బ్లూ బర్డ్స్ కొంచెం రిలీఫ్ గా ఫీల్ అవుతాయి. నెక్స్ట్ ఈ బర్డ్స్ అన్ని కలిసి ఒక కార్నివాల్ కి వెళ్తాయి. అక్కడ చాలా పక్షులు డాన్సులు వేస్తూ పాటలు పాడుతూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. కరెక్ట్ గా అప్పుడే మంకీస్ అన్ని కలిసి బ్లూ బర్డ్స్ కోసం వెతుక్కుంటూ అక్కడికి వస్తాయి. ఆ మంకీస్ బ్లూ ప్యారెట్స్ కోసం వచ్చాయని తెలియగానే బర్డ్స్ అన్ని కూడా మంకీస్ తోటి ఫైట్ చేసి బ్లూ ప్యారెట్స్ ని ఎస్కేప్ అవ్వమంటాయి. నెక్స్ట్ బ్లూ ప్యారెట్స్, బ్లాక్ బర్డ్ అండ్ ఇంకొన్ని పక్షులు కలిసి ఒక బస్సు రూఫ్ పైకి ఎక్కి అక్కడ నుండి వెళ్తూ ఉంటాయి. ఇంకో పక్క లిండా అండ్ డాక్టర్లను ఆ పిల్లాడు ఒక ప్లేస్ కి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే ఆ పిల్లాడు ఈ ప్లేస్ బర్డ్స్ ని స్మగుల్ చేసే వాళ్ళదని లిండా వాళ్ళకి చెప్తాడు. లిండా వాళ్ళు ఆ స్మగ్లర్స్ రూమ్ లోకి వెళ్ళగానే వాళ్ళు చాలా బర్డ్స్ ని స్మగుల్ చేస్తున్న విషయం గురించి తెలుసుకుంటారు. అదే టైంలో బ్లూ బర్డ్స్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి ఒక ప్లేస్ కి వెళ్తారు. ఆ ప్లేస్ లో ఒక బుల్డాగ్ ఉంటుంది. వీళ్ళు అక్కడికి వెళ్ళగానే బ్లాక్ బర్డ్ బ్లూ ప్యారెట్స్ చైన్ ని బ్రేక్ చేయమని బుల్డాగ్ ని హెల్ప్ అడుగుతుంది. ఫస్ట్ ఆ బుల్డాగ్ ఒక బ్లేడ్ ని తీసుకుని చైన్ ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ బ్లేడ్ ని చూడగానే బ్లూ బర్డ్ కి బాగా భయం వేసి అది అక్కడ నుండి పారిపోవడానికి ట్రై చేస్తుంది. అప్పుడే అవి అనుకోకుండా కింద పడిపోతూ ఉంటాయి. కానీ డాగ్ మాత్రం వాటి చైన్ ని పట్టుకుని రెండు ప్యారెట్స్ ని సేవ్ చేస్తుంది. కరెక్ట్ గా అప్పుడే బ్లూ ప్యారెట్స్ కాళ్ళు ఆ చైన్ లో నుండి జారిపోతాయి. ఇలా బ్లూ ప్యారెట్స్ చైన్ నుండి ఎస్కేప్ అవుతాయి. అది చూసి బర్డ్స్ అన్ని కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి. నెక్స్ట్ బ్లూ బర్డ్ అండ్ మిగతా బర్డ్స్ ఎగురుకుంటూ గాల్లోకి వెళ్ళి ఎంజాయ్ చేస్తాయి. బ్లూ మాత్రం ఎగరలేకపోవడంతో అది కింద నుండి మిగతా పక్షులను చూస్తూ ఉంటుంది. ఇప్పుడు బ్లూ ఒంటరిగా నేలపైన ఉండిపోవడంతో అది చాలా సాడ్ గా ఫీల్ అవుతుంది. అలాగే అది నడుచుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అప్పుడే ఫీమేల్ ప్యారెట్ కూడా బ్లూ దగ్గరికి వస్తుంది. బట్ బ్లూ మాత్రం నాకు నీ అవసరం లేదు, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో, నాకు లిండా అనే స్నేహితురాలు ఉంది, ఆమెనే నాకు నిజమైన ఫ్రెండ్, ప్రస్తుతం నేను ఆమె దగ్గరికి వెళ్తున్నానని ఫీమేల్ ప్యారెట్ తోటి అంటుంది. అది విని ఫీమేల్ ప్యారెట్ ఏం మాట్లాడకుండా అక్కడ నుండి ఎగిరి వెళ్ళిపోతుంది. అప్పుడే వైట్ ప్యారెట్ అక్కడికి వచ్చి ఫీమేల్ ప్యారెట్ ని పట్టుకుని తనతో పాటు తీసుకెళ్లిపోతుంది. అది చూసి మిగతా బర్డ్స్ బ్లూ దగ్గరికి వెళ్ళి ఈ విషయం గురించి చెప్తాయి. నెక్స్ట్ బ్లూ బుల్డాగ్ దగ్గరికి వెళ్ళి ఫీమేల్ ప్యారెట్ ని సేవ్ చేయడానికి హెల్ప్ అడుగుతుంది. అప్పుడే బుల్డాగ్ బ్లూని తన నెత్తిపైన కూర్చోబెట్టుకుని వైట్ ప్యారెట్ ని ఫాలో అవుతూ వెళ్తుంది. ఫైనల్ గా బుల్డాగ్ అండ్ బ్లూలు ఒక కార్నివల్ జరుగుతున్న ప్లేస్ కి వెళ్తారు. అక్కడ లిండా కూడా ఉంటుంది. ఆమె బ్లూ ప్యారెట్ కాస్ట్యూమ్ ని వేసుకుని ఆ ప్లేస్ లో డాన్స్ చేస్తూ ఉంటుంది. యాక్చువల్ గా ఆమె బ్లూని వెతుక్కుంటూ అక్కడికి వస్తుంది. నెక్స్ట్ ఆమె బ్లూని చూసి దాన్ని పిలుస్తుంది. బట్ లిండా మాటలు బ్లూకి వినిపించవు. నెక్స్ట్ బుల్డాగ్ బ్లూని తీసుకుని స్మగ్లర్స్ కార్ దగ్గరికి వెళ్తుంది. ఆ టైంలో స్మగ్లర్స్ బర్డ్స్ ని స్మగుల్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఫీమేల్ ప్యారెట్ తో పాటు చాలా బర్డ్స్ ని స్మగుల్ చేస్తూ ఉంటారు. వైట్ ప్యారెట్ ఏమో కేజ్ లో ఉన్న బర్డ్స్ తప్పించుకోకూడదని చెప్పి వాటి కాపలా కాస్తూ ఉంటుంది. నెక్స్ట్ స్మగ్లర్ బాస్ గాడు బర్డ్స్ అన్నిటిని తీసుకుని ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడే స్మగ్లర్స్ అన్ని బర్డ్స్ ని కూడా కార్ల నుండి ఎయిర్ప్లేన్ లోకి షిఫ్ట్ చేస్తూ ఉంటారు. లిండా అండ్ డాక్టర్ వాళ్ళు కూడా ఒక కారు వేసుకుని ఎయిర్పోర్ట్ కి బయలుదేరుతారు. వాళ్ళు కార్నివాల్లో ఉన్న ఒక వింత కారుని వేసుకుని వస్తూ ఉంటారు. ఇంకా పక్క స్మగ్లర్స్ బ్లూను కూడా పట్టుకుని కేజ్ లో బంధిస్తారు. ఇప్పుడు ప్లేన్ టేక్ ఆఫ్ అవుతూ ఉంటుంది. అది చూసి లిండా తన కారు తోటి ప్లేన్ ని గుద్దడానికి ట్రై చేస్తుంది. కానీ కారు ప్లేన్ ని గుద్దే లోపే ప్లేన్ గాల్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడే బ్లూకి ఒక ఐడియా వస్తుంది. బ్లూ ప్లేన్ లోపల ఒక సిలిండర్ ని నోటీస్ చేస్తుంది. నెక్స్ట్ బ్లూ ఒక రోప్ తోటి కేజ్ డోర్ ని అండ్ సిలిండర్ ని కట్టేసి సిలిండర్ ని కింద పడేస్తుంది. దాంతో బ్లూ కేజ్ పై డోర్ ఓపెన్ అవుతుంది. బ్లూ బయటికి వచ్చిన వెంటనే మిగతా బర్డ్స్ కేజెస్ ని ఓపెన్ చేస్తుంది. నెక్స్ట్ బ్లూ ప్లేన్ ఎగ్జిట్ డోర్ ని ఓపెన్ చేస్తుంది. అప్పుడే అన్ని బర్డ్స్ కూడా ప్లేన్ లో నుండి ఎస్కేప్ అయ్యి ఆకాశంలోకి ఎగిరిపోతాయి. కానీ బ్లూ అండ్ ఫీమేల్ ప్యారెట్ మాత్రం ఇంకా ప్లేన్ లోనే ఉంటాయి. యాక్చువల్ గా బ్లూ ఎగరలేడు కదా, అందువల్ల ఫీమేల్ ప్యారెట్ బ్లూని తనతో పాటు తీసుకెళ్లాలని అనుకుంటుంది. కానీ అప్పుడే వైట్ ప్యారెట్ వచ్చి బ్లూ పైన అటాక్ చేస్తుంది. అప్పుడే ఫీమేల్ ప్యారెట్ కూడా వైట్ ప్యారెట్ తోటి ఫైట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ వైట్ ప్యారెట్ ఫీమేల్ ప్యారెట్ ని గాల్లోకి విసిరేస్తుంది. అప్పుడే ఒక కేజు ఫీమేల్ ప్యారెట్ రెక్క పైన పడి దాని రెక్క కొంచెం డ్యామేజ్ అవుతుంది. అదే టైంలో బ్లూ అక్కడ ఉన్న సిలిండర్ ని చూస్తుంది. ప్రస్తుతం ఆ సిలిండర్ బ్లాస్ట్ అవబోతుంది. అది గమనించిన వెంటనే బ్లూ వైట్ ప్యారెట్ ని సిలిండర్ తోటి టై చేస్తుంది. నెక్స్ట్ బ్లూ సిలిండర్ పైప్ ని పీకేస్తుంది. దాంతో సిలిండర్ బ్లాస్ట్ అయ్యి వైట్ ప్యారెట్ సిలిండర్ తో పాటు ప్లేన్ నుండి బయటికి వెళ్ళిపోతుంది. వైట్ ప్యారెట్ సిలిండర్ నుండి ఎస్కేప్ అవుతుంది. కానీ అది ప్లేన్ ఇంజన్ లో పడి చనిపోతుంది. అప్పుడే ఫీమేల్ ప్యారెట్ ప్లేన్ లో నుండి కింద పడిపోతుంది. ఫీమేల్ ప్యారెట్ రెక్క విరిగిపోవడంతో అది ఎగరలేకపోతుంది. అది చూసి బ్లూ ఫీమేల్ ప్యారెట్ ని ఎలా అయినా సరే సేవ్ చేయాలని చెప్పి ప్లేన్ లో నుండి కిందకి దూకి ఫీమేల్ ప్యారెట్ ని పట్టుకుంటుంది. అప్పుడే బ్లూ ఎగరడం నేర్చుకుని ఫీమేల్ ప్యారెట్ ని సేవ్ చేస్తుంది. నెక్స్ట్ బ్లూ ఫీమేల్ ప్యారెట్ ని తీసుకుని లిండా వాళ్ళ దగ్గరికి బయలుదేరుతుంది.
బ్లూ వాళ్ళు లిండా వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే లిండా ఆ 2 ప్యారెట్స్‌ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ లిండా వాళ్ళు ఈ 2 ప్యారెట్స్‌ని ఫారెస్ట్‌లోకి తీసుకెళ్తారు. అలాగే వీళ్ళు ప్యారెట్స్‌ని ఫారెస్ట్‌లోనే వదిలేయాలని డిసైడ్ అవుతారు. ఇక్కడితోటి ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు గనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి. ఓకేనా? సో ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. మీకు గనుక ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్‌ని ఆన్‌లో పెట్టుకోండి.